आज हम एक पाठ के बारे में देखेंगे। उस पाठ के बारे में 2 प्रश्न पूछूंगा आपसे, उत्तर बताइए। पहला प्रश्न, इंट्रोडक्शन प्रश्न। भारत देश की सबसे बड़ी लंबी नदी का नाम क्या है? సార్ తులసి సార్ కొద్దిగా ఒక 2 మినిట్స్ అట్లా అన్మ్యూట్ చేయండి సార్ వాళ్ళని. మళ్ళా మ్యూట్ చేద్దరు. తులసి సార్. అదే చేస్తున్నాను సార్. ఓకే సార్ చేశాను చూడండి సార్. ఓకే పిల్లలు, ఇప్పుడు ఒక 2 ప్రశ్నల ఇంట్రడక్షన్ ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని, దానికి సంబంధించి ఒకసారి చూడండి. भारत देश की सबसे बड़ी लंबी नदी का नाम क्या है? भारत देश की सबसे बड़ी लंबी नदी का नाम क्या है? Anyone respond please? అర్థమైందా క్వశ్చన్? భారతదేశంలో ఉండేటటువంటి పెద్ద నది ఏది అని అడిగాను. ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. भारत देश की सबसे बड़ी लंबी नदी का नाम क्या है? गंगा नदी। गंगा नदी, वेरी गुड. दूसरा प्रश्न, गंगा नदी किस देश में बहती है? गंगा नदी भारत देश में, वेरी गुड. ఆ గంగా నది మరియు భారతదేశం ఈ రెండిటికి సంబంధించినటువంటి లెసన్ ఇప్పుడు మనం చూడబోయేటటువంటి. జిస్ దేశ్ మే గంగా బహతి హై. మ్యూట్ చేయండి సార్ మీరు. ఇంకా అదే చేస్తున్నాను సార్. మీది కూడా మ్యూట్ లో పడిపోతుంది, చూసుకోండి. ఓకే సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రామ్ కుమార్ సార్. సార్ రామ్ కుమార్ సార్. రామ్ కుమార్ సార్ చేసుకున్నాను. సరే సార్. రేపు బాబు అందరూ నోట్ బుక్ పెన్ను పెట్టుకొని రాసుకోండి. తిరుగుతా ఉన్నారనుకో రిమూవ్ చేస్తాను, ఓకేనా? అందరూ వీడియోలు ఆన్ చేసుకోవాలా. క్లాస్కి వచ్చేటప్పుడు మీ పేరుతో పెట్టుకొని రావాలి క్లాస్ లోకి. సార్ స్టార్ట్ చేయండి సార్. రామ్ కుమార్ సార్. ఓకే ఓకే ఓకే. జిస్ దేశ్ మే గంగా బహతి హై. ఏ దేశంలో అయితే ఆ గంగా నది ప్రవహిస్తూ ఉందో అటువంటి దేశస్థులమే మన భారతదేశస్థులం. వీళ్ళు ఇప్పుడు దాని గురించి మనకి ఇక్కడ శైలేంద్ర కుమార్ గారు చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. చూడండి, మనకి ఇంట్రడక్షన్ లో జస్ట్ ఒక 2 లైన్లు పరిచయం చేశారు. शांति का संदेश जहां है, सबका सम्मान जहां है, गीत खुशी के गाते जहां है, ऐसा भारत और कहां है. ఇక్కడ ఏం చెప్పారంటే శైలేంద్ర కుమార్ గారు, శాంతి కా సందేశ్ జహాं है, శాంతి యొక్క సందేశము ఎక్కడైతే లభిస్తుందో, సబ్కా సమ్మాన్ జహాं है, సమ్మాన్ కా అర్థ్ గౌరవించడం, అక్కడ అందరినీ కూడా గౌరవించబడతారంట. గీత్ ఖుషీకే గాతే జహా, ఎక్కడైతే ఖుషి ఆనందంగా, ఎంజాయ్మెంట్ ఆ విధంగా ఎక్కడైతే ఆనందంగా పాటలు పాడుతారో, ఐసా భారత్ ఔర్ కహా హై, ఐసా భారత్ అటువంటి భారతదేశము ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కరెక్టే. ఇప్పుడు దానికి సంబంధించి మనకి ఆ లెసన్ చాలా బాగా ఇచ్చాడనమాట. పైన మనకి జెండా కలర్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి పరిచయం చేశారు. చూడండి, పైనేమో కేసరియా రంగు, మధ్యలో సఫేద్, కింద హరియాలి. అంటే పైన కేసరియా అంటే మనకి జెండాలో ఉండేటటువంటి పైన దేని గుర్తు అంటే త్యాగ్ ఔర్ నిస్వార్థ్,
త్యాగము మరియు స్వార్థము లేనటువంటి దానికి ఒక చిహ్నము ఆ కేసరియా రంగు. అదేవిధంగా సఫేద్ కింద మనకి తెలుపు రంగు అన్నమాట, వైట్ కలర్. అది శాంతి మరియు స్వేచ్ఛకి చిహ్నం అన్నమాట. సఫేద్ అంటే వైట్ కలర్. ఇంకా కింద హరియాలి కలర్ అంటే గ్రీన్. అది దేనికంటే ప్రగతి, సమృద్ధి. ప్రగతి అంటే అభివృద్ధి, సమృద్ధి, వీటన్నిటికి కూడా ఆ యొక్క గ్రీనరీని మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించే మళ్ళీ అదే విధంగా మనకి ఆ బొమ్మలోనే ఒక తెల్లని పావురాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అది దేనికంటే శాంతికి సంకేతంగా మనం తెల్ల పావురాల్ని వదలడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనకి చాలా బాగా ఇచ్చాడు ఇక్కడ బొమ్మని. దానికి సంబంధించి ఒక 3 ప్రశ్నలు మనకి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. చూడండి. చిత్రమే క్యా క్యా దికాయి దే రహే హై. చిత్ర అంటే ఈ బొమ్మలో మనకి ఏమేం కనిపిస్తూ అని అడిగాడు అనమాట. ఏ చిత్రమే ఆస్మాన్, ఆకాష్. అదేవిధంగా ఉడితే హుయే ఏక్ పక్షి, ఎగురుతూ ఉండేటటువంటి ఒక పక్షి. కేలే హుయే కిలే హుయే ఫూల్, వికసించినటువంటి పువ్వులు, ఫ్లవర్స్. ఔర్ సూరజ్, మరియు సూర్యుడు. ఆది దికాయి దే రహే హై. ఇవన్నీ కూడా మనకి బొమ్మలో కనిపిస్తూ ఉన్నాయన్నమాట. చిత్రమే పక్షి కిస్కా సూచక్ హై. మీకు అందరికి అర్థం అవుతుంది అనుకుంటాను నేను ప్రశ్న చదివేటప్పుడు. ఎవరికైనా అర్థం కాకపోతే నేను తెలుగులో కూడా చెప్తున్నాను. చిత్రమే పక్షి కిస్కా సూచక్ హై. ఈ బొమ్మలో మనకి పక్షిని చూపించడం జరిగింది. అది దేనికి చిహ్నము అని అడిగాడు. ఈ చిత్రమే ఉడ్న పక్షి, ఎగిరేటటువంటి పక్షి. చమకన సూర్య, కిలన ఫూల్, ఆది సే జుడే సక్తే హై. ఇక్కడ उड़ना, चमकना, खिलना आदि शब्द इस चित्र में किनसे जुड़े सकते हैं? उड़ना ఎగరడం, చమకన మెరవడం, కిలనా అంటే పువ్వులు వికసించడం. ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది, దేనికి జత అయింది అని అడిగాడు అనమాట. ఈ చిత్రమే ఉడన పక్షి, ఎగిరేది దేనికి సంబంధించింది అంటే పక్షికి సంబంధించింది. చమకన మెరవడం, వెలుగునివ్వడం, అది సూర్యుని యొక్క పని. కిలనా ఫూల్ ఆది సే జుడే సక్తే హై. కిలనా అంటే వికసించే చేసేది ఏ పని అంటే పువ్వులు వికసిస్తూ ఉంటాయన్నమాట. అది ఆ మూడిటిని గురించి మనకి అక్కడ చెప్పడం జరిగింది. ఈ చిత్ర సే హమే క్యా సందేశ్ మిల్తా హై. ఈ యొక్క బొమ్మను చూస్తే మనకి ఎటువంటి సందేశం లభిస్తూ ఉందంటే, ఈ చిత్ర భారత్ వర్షకి విశేషత బతాతా హై. ఈ బొమ్మను చూస్తే మనకి భారత్ వర్షకి విశేషత, భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనకి పరిచయం చేస్తూ ఉంది. ఇక్కడ ఈ బొమ్మలో శాంతి, అహింస, స్వేచ్ఛ, ఆనంద్, ధర్మ, న్యాయ్ ఆది కా సందేశ్ దేతా హై. ఈ చిత్రాన్ని చూసినట్లయితే మనకి శాంతి, అహింస, ఏ జీవిని కూడా హింసించకుండా ఉండడం, స్వేచ్ఛ, ఆనందంగా గడపడం, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా గడపడం, ఆనంద్, ధర్మ, ధర్మబద్ధమైనటువంటి పాలనలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ భారతదేశంలో ఉండే వాళ్ళంతా కూడా ఉండేటట్టు చూడడం, న్యాయంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క బొమ్మను చూస్తే అటువంటి సందేశం అనేది మనకి లభిస్తూ ఉందన్నమాట. ఉద్దేశ్యం, ఈ పాఠాన్ని మనకి ముఖ్యంగా పరిచయం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హమారా భారత్ మహాన్ దేశ హై. మన భారతదేశం అనేది చాలా గొప్ప దేశం. యహా గంగా, యమునా జైసి పవిత్ర నదియా బహతి హై. బహతి అంటే ప్రవహించడం. మన భారతదేశంలో పుణ్యం నదులైనటువంటి గంగా నది, యమున, గోదావరి, కృష్ణ, ఇటువంటి గొప్ప గొప్ప నదులంతా కూడా ప్రవహిస్తూ ఉందన్నమాట. మనం ముందే ఇంట్రడక్షన్ ప్రశ్నలోనే చెప్పుకున్నాం, భారతదేశంలోనే ఒక పొడవైన నది ఏదంటే గంగా నది చెప్పుకున్నాం అన్నమాట. ఈ విధంగా పవిత్ర నదులన్నీ కూడా మన భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆ నదుల్లో స్నానం చేస్తే మనకి ఏదైనా పాపాలు ఉంటే కూడా పోతాయని చెప్పి ఆ నదుల్ని మనం పురాతన కాలం నుంచి కూడా పుణ్య నదులుగానే కొలుస్తూ ఉన్నాం. దాంట్లో స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు ఈ రోజుకి కూడా.
भारतवासी सत्य, अहिंसा, धर्म, न्याय, परोपकार, सद्भावना, मानवता आदि महान गुणों की पहचान है। ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా గొప్పవాళ్ళు, పుణ్యాత్ములు. ఎందుకంటే అటువంటి గొప్ప నదులు మన భారతదేశంలో ప్రవహిస్తున్నాయి. తెలిసి తెలియకుండా ఏదైనా తప్పులు చేస్తే కూడా ఆ నదులలో మనం స్నానం చేస్తే అవన్నీ కూడా హరించుకుపోతాయని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సత్య, అహింస, ధర్మ, న్యాయ, పరోపకార్, సద్భావన అంటే ఇతరులకి మంచి చేయాలనేటటువంటి ఒక మంచి భావన. మానవత అంటే మానవత్వం. ఇవన్నీ కూడా ఇటువంటి మహాన్ గుణం అంటే మంచి గుణాలని కలిగి ఉన్నారు మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా. ఇసే బనాయే రఖన హర్ భారత్ కా భారతీయ కా కర్తవ్య హై. దీనిని కాపాడాల్సినటువంటిది ప్రతి ఒక్క భారతీయుడి యొక్క కర్తవ్యం, ముఖ్య కర్తవ్యం అన్నమాట. అందుకే మనకి ప్రపంచ దేశాలన్నిటితో పోల్చుకుంటే మన భారతదేశాన్ని ఒక గొప్ప సంస్కృతి దేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇందుకే అన్నమాట. మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా న్యాయం, నీతి అనేది పాటిస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు పోయంలోకి వెళ్తున్నాం. होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है। ज्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है। बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सकती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। ये पूरब है, पूरब वाले हर जान की कीमत जानते हैं। मिलजुल के रहो और प्यार करो, एक चीज वही तो रहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। जो जिस मिले सीखा हमने, गैरों को भी अपनाया हमने। मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने। अब हम तो क्या सारी दुनिया से कहती हैं। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। ఇక్కడ మనకి శైలేంద్ర కుమార్ గారు చెప్పారని చెప్పాను. ఒకసారి ఆ కవిని గురించి కూడా ఒకసారి మీకు చెప్తాను, చూడండి. కవి పేరు శైలేంద్ర కుమార్. పిల్లలు ఒకసారి నోట్ చేసుకోవాలి దీన్ని. మీకు టెక్స్ట్ బుక్ లో లేనిది కూడా కొన్ని చెప్తున్నాను, నోట్ చేసుకోవాలి. శైలేంద్ర కుమార్ ఇంకా అసలీ నామ్ శంకరీదాస్ కేసరిలాల్. ఆయన అసలు పేరు వచ్చి శంకరీదాస్ కేసరిలాల్. నోట్ చేసుకోవాలి పిల్లలు. ఆయన మనం శైలేంద్ర కుమార్ అంటాం, కాకపోతే ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది, ఒరిజినల్ పేరు అది. శంకరీదాస్ కేసరిలాల్ అనేది ఆయన అసలు పేరు అన్నమాట. ఆయన జీవన్ కాల్ 1923 లో ఆయన జన్మించాడు. 1966
1966 లో ఆయన మరణించడం జరిగిందనమాట. ఇంకా ఈ శైలేంద్ర కుమార్ గురించి మనం చెప్పుకుంటే కई ప్రసిద్ధ ఫిల్మ్ గీతం కి రచన. ఆయన సినిమాకి సంబంధించినటువంటి ఎన్నో పాటలు రాయడం జరిగిందనమాట. 3 బార్ ఫిల్మ్ ఫేర్ అవార్డు సే సమ్మానిత్. ఆయన్ని 3 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డుతో సత్కరించడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన రాసేటటువంటి సినిమా పాటలు అనేది దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపుని తీసుకురావడం వల్ల ఆయనకి ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా లభించింది అనమాట మన శైలేంద్ర కుమార్ గారికి. ఇంకా ఆయనకి ఫిల్మ్ ఫేర్ అవార్డు 3 సార్లు వచ్చింది అన్నాం కదా, ఆ సినిమా పేర్లు కూడా చెప్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. యహూది అన్ని కూడా హిందీ సినిమాలు అనమాట. యహూది అనేటటువంటి ఒక సినిమాకి ఆయనకి మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. రెండోది అనాడి, రెండో సినిమాకి ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది కదా, ఆ సినిమా పేరు ఏంటంటే అనాడి అనేటటువంటి సినిమాకి రావడం జరిగింది. ఇంకా మూడో సినిమా ఏంటంటే బ్రహ్మచారి అనేటటువంటి సినిమాకి ఆయనకి ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించడం జరిగింది అనమాట. దీంట్లో ముఖ్యంగా మీరు ఆయన అసలు పేరు గుర్తుపెట్టుకోండి, శంకరీదాస్ కేసరీలాల్. ఇంకొకటి వచ్చి ఆయన ఎప్పుడు జన్మించాడు మరి ఎప్పుడు మరణించాడు. 1923 में जन्म और 1966 में మృత్యు. 1923లో ఆయన జన్మించాడు, 1966లో ఆయన మరణించడం జరిగింది అనమాట. అది ఇంకా మనకి ఆ కవి పరిచయము. ఆ సినిమా పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చిందంటే దేనికి వచ్చిందని. ఇప్పుడు మనం లెసన్ లోకి ఒకసారి వెళ్దాం. होंठों पे सच्चाई रखती है जहां दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. మీరందరూ కూడా లయబద్ధంగా పాడడానికి ప్రతి విద్యార్థి కూడా ప్రయత్నం చేసి నేర్చుకోవాల్సి ఉంటుంది. చూడండి, హోంటోమ్ రాసుకోండి, మీనింగ్స్ రాసుకోండి. హోంటోమ్ అంటే అర్థం ఏమిందంటే లిప్స్, మన పెదాలు అన్నమాట. హోంటోమ్ అంటే లిప్స్, పే అంటే పర్, మీద పైన అని అర్థంలో చెప్తాము. సచాయి అంటే ట్రూత్. విద్యార్థులందరూ కూడా రాసుకోవాలి, మీనింగ్స్ చెప్తున్నాను. సచాయి అంటే ట్రూత్, నిజం. హోంఠోం పే సచాయి రహతీ హై. ఇంకా నెక్స్ట్ దిల్ అంటే మన హృదయం. నెక్స్ట్ సఫాయి అంటే పరిశుభ్రత, క్లీన్నెస్, పరిశుభ్రత. అదనమాట దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ గా వచ్చేటటువంటి పదాలు. చూడండి, హోంఠోం పే సచ్చాయి రహతీ హై. ఎవరి పెదాల మీద అయితే అబద్ధం పలకకుండా నిజమే చెప్తారో, జహా దిల్ మే సఫాయి రహతీ హై, వాళ్ళ మనసుల్లో ఎప్పుడు కూడా పరిశుభ్రంగానే ఉంటుంది. వాళ్ళు ఏది కూడా చెడు పనులు చేయరు, వాళ్ళన్నీ కూడా మంచి పనులే చేస్తారు. ఎవరు పెదాల మీద అయితే మంచి మాటలే వస్తాయో వాళ్ళ మనసుల్లో కూడా ఎటువంటి చెడు కల్మషం ఉండదు. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై, మేమే అటువంటి దేశస్థులం. ఎవరు అంటే జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తూ ఉందో ఆ దేశస్థులం మేమే. అదే మేమే భారతదేశంలో భారతీయులము అని చెప్పేసి మొదటి పేరాలో మనకి చెప్పడం జరిగిందన్నమాట. నెక్స్ట్ రెండోది చూడండి, मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है, ज्यादा का नहीं लालच हमको तोड़े में गुजारा होता है. దీంట్లో మీనింగ్స్ చెప్తాను, కొన్ని రాసుకోండి. మెహ్మా ఏ గెస్ట్, మెహ్మా అంటే గెస్ట్, అతిథి. నెక్స్ట్ జాన్ సే ప్యారా హోతా హై, అట్లే రాసుకున్న దాన్ని ఆ వాక్యాన్ని పూర్తిగా. జాన్ సే ప్యారా హోతా హై, అధిక ప్రియ హోనా అంటే ఎక్కువ ఇష్టపడడం. జాన్ సే ప్యారా హోతా హై అక్కడ కనిపిస్తా ఉంది కదా, దాన్ని చూసి అట్లే రాసుకో.
जान से प्यारा होता है, अधिक प्रिय होना, अधिक प्रिय होना, ज्यादा ఎక్కువ, ज्यादा ఎక్కువ. నెక్స్ట్ లాలచ్, దురాస, గ్రీడ్. లాలచ్ అంటే ఏమి? దురాస, గ్రీడ్ ఇంగ్లీష్ లో. తోడే, కొద్దిగా. తోడే అంటే ఏమి? కొద్దిగా. నెక్స్ట్ గుజారా అంటే అర్థం ఏమంటే సబ్స్టెన్స్, SUBSISTANCE, సబ్సిస్టెన్స్, సబ్సిస్టెన్స్. గుజారా, సబ్సిస్టెన్స్, జీవనాధారము. అది ఆ రెండో పోయంలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ మీనింగ్. చూడండి ఒకసారి. మెహ్మా జో హమారా హోతా హై वो जान से प्यारा होता है. మెహ్మా జో హమారా హోతా హై, మాకు గెస్ట్లు, అతిథులు ఎవరైనా మా దగ్గరకు వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళని మేము జాన్ సే ప్యారా హోతా హై, ఎక్కువగా ఇష్టపడతాం. మాకున్నా లేకపోయినా సరే వాళ్ళని గౌరవిస్తాం. వాళ్ళకి కావాల్సింది మేము వాళ్ళకి సౌకర్యములు చేసి పెట్టి మాకున్న దాంట్లో మేము వాళ్ళని ఆనందంగా చూడడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మన భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని గౌరవించడం మన సంప్రదాయం అన్నాడు, మన భారతదేశం యొక్క సంప్రదాయం. జాదాకా నహి లాలచ్ హమ్కో, మాకు లాలచ్ ఆల్రెడీ చెప్పాను, దురాస, గ్రీడ్. మాకు ఎక్కువగా దురాస లేదు, మేమేదో సంపాదించాలి, మేమేదో సాధించాలి అనేటటువంటి మాకు దురాస ఎటువంటిది లేదు. ఉన్న దాంట్లో హ్యాపీగా బతకడం అనేది మా భారతీయులందరికీ కూడా తెలుసు. తోడేమే గుజారా హోతా హై, మాకున్ని దాంట్లోనే మేము ఆనందంగా గడుపుతాము. మా ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే కూడా వాళ్ళకి మా దాంట్లో కొంత పెట్టి వాళ్ళని ఆనందంగా చూడడము మా భారతీయుల యొక్క గొప్పతనము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ మూడో పోయం చూడండి. बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఇక్కడ ఏం చెప్పాడంటే మీనింగ్స్. బచ్చోం అంటే చిల్డ్రన్స్, పిల్లలు. రాసుకోండి. బచ్చోం పిల్లలు, చిల్డ్రన్స్. ధర్తి, ఎర్త్. ధర్తి అంటే ఏమి? ఎర్త్, భూమి. మా మీ అందరికీ తెలుసు, మదర్. నెక్స్ట్ ఇది రాసుకోండి ముఖ్యంగా. సదియోం అంటే శతాబ్దాల నుంచి, శతాబ్దాలు. సదియోం అంటే శతాబ్దాలు. ఏ సెంచరీ, ఇంగ్లీష్ లో అయితే ఏ సెంచరీ. సదియోం, ఏ సెంచరీ. అదనమాట దాంట్లో వచ్చేటటువంటి మీనింగ్స్. చూడండి ఒకసారి. బచ్చోం కే లియే జో ధర్తీ మా, అవసరమా? అట్లా వెళ్ళొచ్చు కదా, వెళ్ళండి. బచ్చోం కే లియే జో ధర్తీ మా సదియోం సే సభీ కుచ్ సాహతీ హై. ఈ భూమి ఉంది కదా, ఈ భూమి ఏం చేస్తుందంటే, ఈ భూమి యొక్క పిల్లలు, ఈ భూమి మీద నివసించేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనకి తల్లితో సమానం అన్నమాట. ఈ భూమి అనేది, ఈ భూమి మన వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. అవునా కాదా? ఎందుకంటే ఎప్పుడైతే అది నేను మొయ్యలేను మిమ్మల్ని, నా వల్ల కాదని చెప్పేసి ఒక్కసారిగా భూమిని అట్లా కదిలించింది అనుకోండి, భూకంపాలు వస్తాయి. మనం కూడా బతకడం కష్టం అన్నమాట ఈ భూమి మీద. కనుక ఆ తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా అయితే చూసుకుంటుందో, ఈ భూమి కూడా మన వాళ్ళని అదే విధంగా చూసుకుంటూ ఉంది. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై, అందుకే మేము ఈ భారతీయులము. జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఈ దేశంలోనే పవిత్రమైనటువంటి గంగా నది ప్రవహిస్తూ ఉంది అని చెప్పేసి మనకి మూడో పోయంలో చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ పోయము. కుచ్ లోగ్ జో జ్యాదా జాన్తే హై, इंसान को कम पहचानते हैं, ये पूर्व है पूर्व वाले हर जान की कीमत जानते हैं.
ఇక్కడ ఏం చెప్పాడంటే మనకి మీనింగ్స్ నోట్ చేసుకున్నామా? కుచ్ లోగ్ జో జ్యాదా, లోగ్ అంటే ప్రజలు, జ్యాదా అంటే ఎక్కువ, జానునా అంటే తెలుసుకోవడం, జానునా అంటే ఏమి తెలుసుకోవడం. నెక్స్ట్ ఇన్సాన్ అంటే మ్యాన్, ఇన్సాన్ అంటే మ్యాన్ మనిషి, కమ్ అంటే తక్కువ, కమ్ అంటే అర్థం ఏమంటే తక్కువ. అక్కడ ఇంకొకటి కూడా ఉంది, కాకి దీర్ఘంగా ఇచ్చినట్లయితే కామ్ అవుతుంది, పని వర్క్ అన్నమాట. ఏమంటారు? మళ్ళీ మాట్లాడుతాను క్లాస్లో. कम पहचानते हैं ये पूर्व हैं, पूर्व वाले, ఏ పూర్వ హాయ్ అంటే పూర్వ అంటే కూడా రాసుకోండి. ఇక్కడ పూర్వ అంటే ఈస్ట్ అంటే తూర్పు దిక్కు అన్నమాట. ఇంకా చివరిగా కీమత్ అంటే వాల్యూ, విలువ. ప్రతి ఒక్క విద్యార్థి కూడా రాసుకోవాలి దీన్ని. కీమత్ అంటే అర్థం ఏమంటే విలువ, ఇంగ్లీష్లో అయితే వాల్యూ. ఈ పారాగ్రాఫ్ లో మనకి ఏం చెప్పాడంటే కుచ్ లోగ్ జో జ్యాదా జాన్తే హై, కొందరికైతే చాలా తెలుసుంటాయి, చాలా డబ్బులు ఉంటాయి, చాలా విషయాలు కూడా విషయ పరిజ్ఞానం కూడా ఉంటుంది. కానీ ఇన్సాన్ కో కమ్ పహచాన్తే హై, ఇతరులు ఈ వ్యక్తులని ఏ విధంగా గౌరవించాలో కమ్ పహచాన్తే హై, తక్కువ గౌరవిస్తారు. వాళ్ళకి తెలియదు అనమాట ఇతరులను గౌరవించడం అంటే. వాళ్ళకి మనకేమన్నీ ఉన్నాయనేటటువంటి ఒక గర్వంతో కళ్ళు మూసుకొని ఉంటారు. అవన్నీ కూడా వ్యర్థం. కానీ ఏ పూర్వభాయ్ పూర్వ వాలే, ఎవరైతే ప్రపంచానికి తూర్పు వైపున, పూరబ్ ఈస్ట్ వైపున నివసిస్తున్నారో, హర్ జాన్ కి కీమత్ జాన్తే హై, ప్రతి ఒక్క వ్యక్తి విలువ కూడా వాళ్ళకందరికీ కూడా తెలుసు అన్నమాట. అటువంటి గొప్ప వ్యక్తులు మన భారతీయులు. అంటే మనం దీని అర్థం ఏమి? భారతదేశంలో ఉండేటటువంటి వ్యక్తులందరూ కూడా తూర్పు వైపుగా, ప్రపంచానికి మనం తూర్పు వైపు ఉన్నాం కనుక ఎవరైతే ఆ తూర్పు వైపున నివసిస్తున్నారో వాళ్ళంతా కూడా మనిషి విలువ తెలుసుకొని ఉంటారు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇంకొచ్చి ఇది కూడా నోట్ చేసుకోవాలమ్మా మీరు. ఇస్మే అనే పదం ఎట్లా ఏర్పడిందంటే ఇక్కడ మనకి యహ్ ప్లస్ మే, యహ్ ప్లస్ మే ఇస్మే. అదేవిధంగా జో ప్లస్ మే జిస్మే, ఆ రెండు పదాలు కూడా నోట్ చేసుకోం. ఇస్మే అనేది ఎట్లా ఏర్పడింది అంటే యహ్ మరియు మే అనేటటువంటి రెండు పదాల కలయికతో ఏర్పడింది ఇస్మే అన్నమాట. అదేవిధంగా జిస్మే, జో ప్లస్ మే జిస్మే. నెక్స్ట్ వచ్చేసి मिलजुल के रहो और प्यार करो, एक चीज यही तो रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఈ యొక్క పోయంలో మనకి ఏం పరిచయం చేశాడంటే మిల్జుల్ నా అంటే కలిసి మెలిసి ఉండడం. మిల్జుల్ నా అంటే ఏమి? కలిసి మెలిసి. నోట్ చేసుకోండి. మిల్జుల్ నా అంటే కలిసి మెలిసి ఉండడం. ప్యార్ అంటే ఇష్టపడడం. ప్యార్ ప్రేమించడం అని కూడా చెప్పచ్చు అన్నమాట. రామ్ కుమార్ సార్. సార్ సార్ చెప్పండి సార్. అదే ఇంకా 8 minutes ఉంది సార్, 8 నిమిషాలు. అదే సార్ నేను క్లోజ్ చేస్తాను సార్, ఒక 2 minutes. 8 నిమిషాలు ఉంది, ఇంకా ఉంది సార్. 8 నిమిషాలు ఉంది. ఓకే ఓకే సార్. ఓకే చూడండి అమ్మా. మిల్జుల్నా అంటే కలిసి మెలిసి ఉండడం. ప్యార్ అంటే ప్రియమైన. నెక్స్ట్ ఏ చీజ్, చీజ్ అంటే ఏమంటే వస్తువు, థింగ్ అన్నమాట, థింగ్స్.
ఈ పారాగ్రాఫ్ లో మనకి ఏం చెప్పాడంటే मिलजुल के रहो और प्यार करो एक चीज यही तो रहती है हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती हैं मिलजुल के रहो और प्यार करो मिलजुल के रहो మన దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కలిసిమెలిసి ఉండాలి మన దేశం అనే కాదు ప్రపంచంలో కూడా మిల్జుల్కే రహనా అంటే కలిసిమెలిసి ఉండాలి ఔర్ ప్యార్ కరో మనం అందరూ కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి అంతేగాని ద్వేషించకూడదు అనే అర్థం అన్నమాట ఇక్కడ ఏక్ చీజ్ యహీతో రహతీ హై అటువంటి వస్తువు ఎవరి దగ్గర ఉందంటే మన భారతీయుల దగ్గర ఉంది ఎందుకంటే మన భారతదేశంలో ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఉన్నాయి కానీ వాటన్నిటికంటే కూడా మనమంతా కూడా భారతీయులు మనని కలిసిమెలిసే ఉంటున్నాం అన్నమాట మత ప్రమేయం లేనటువంటి దేశం మంది గొప్ప దేశం హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై అటువంటి దేశస్తులమే మేము భారతీయులము జిస్ దేశ్ మే గంగా బహతీ హై అదే ఈ యొక్క గంగా నది ప్రవహించేటటువంటి దేశము అని చెప్పేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ जो जिससे मिला सीखा हमने गैरों को भी अपनाया हमने मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने ఈ పోయంలో ఏం చెప్పడం జరిగిందంటే జో జిసే మిలా సీకా హమ్నే ఇక్కడ మనకేం చెప్పాడంటే మిలన అంటే కలవడం రాసుకోండమ్మా ఈ పోయంకి సంబంధించినటువంటి మీనింగ్స్ కొన్ని మిల్నా అంటే కలవడం సీక్నా నేర్చుకోవడం లెర్నింగ్ సీక్నా నేర్చుకోవడం లెర్నింగ్ గైరోమ్ ఇతరులు ఇంగ్లీష్ లో అయితే అదర్స్ గైరోమ్ అదర్స్ అపనాయా అంటే మా వాళ్ళలాగా అందరూ మా వాళ్ళే అనేటటువంటి భావం అన్నమాట నెక్స్ట్ అందే హోనా రాసుకోండమ్మా ఇది ఇంపార్టెంట్ అందే హోకర్ అని ఇచ్చాడు కదా దానికి రాసుకోండి స్వార్థి బనానా అందే హోకర్ అంటే స్వార్థి బనానా అంటే స్వార్థంగా ఉండడం ఇది నాది ఇది నాకే కావాలనేటటువంటి భావాన్ని కలిగి ఉండడం రాసుకోండి అందే హోనా లేకపోతే అందే హోకర్ స్వార్థి బనానా అదేవిధంగా మతలబ్ అంటే అర్థం ఏమంటే సెల్ఫిష్ రాసుకోవాలమ్మా మతలబ్ అంటే సెల్ఫిష్ నెక్స్ట్ రోటీ అంటే అక్కడ మనం రొట్టి అని తీసుకోవచ్చు అంటే చపాతీలు వీటిని చెప్తాం కదా రొట్టెలని అట్లా ఆ చపాతీలని తీసుకోవచ్చు ఇంకొక అర్థంలో ఫుడ్ అని కూడా తీసుకోవచ్చు అన్నమాట ఇంకా రోటీకి నహి పూజా హమ్నే అంటే దానికి కూడా రాసుకోండమ్మా రోటీకి నహి పూజా హమ్నే आवश्यकता के अनुसार विचार बदलना रोटी को नहीं पूजा हमने దానికి ఏం రాసుకుంటారంటే ఆవశ్యకతకి అనుసార్ విచార్ బదలనా అంటే అవసరం వచ్చినప్పుడు మన ఆలోచనల్ని మార్చుకోవడం అన్నమాట ఓకే చూడండి जो जिससे मिला सीखा हमने गैरों को भी अपनाया हमने మేమైతే పరాయి వాళ్ళని కూడా జో జిస్సే మిలా సీకా హమ్నే పరాయి వాళ్ళను కూడా మా వాళ్ళలాగా మేము ప్రేమిస్తాము అది మేము ఈ భారతదేశంలో పుట్టినందుకు నేర్చుకున్నాము సీక్నా అంటే నేర్చుకోవడం గైరోం కో బి అపనాయా హమ్నే గైరోం అంటే చెప్పాను అదర్స్ ఇతరులు కూడా మేము మా భారతదేశంలో ఉండే వాళ్ళంతా కూడా మా వాళ్ళలాగా అనుకుంటాం మతలబ్ కే లియే అందే హోకర్ అంటే మేము ఎటువంటి స్వార్థం కూడా కలిగి ఉండము రోటీకో నహి పూజా హమ్ని మేము ఫుడ్ని ప్రేమించం మనుషుల్ని ప్రేమించినట్లుగా ఫుడ్ మాకే కావాలి మాకు చూసుకొని ఇతరులకు పెడతామనేటటువంటి మనస్తత్వం మా భారతీయులు ఎవరిలో కూడా ఉండదన్నమాట ఎందుకంటే మా ఇంటికి గెస్ట్ వస్తే ముందు వాళ్ళని గౌరవించిన తర్వాతే
మేము తింటామే కానీ మేము ముందు తీసుకోము అనేది మనకి ఆ పారాగ్రాఫ్ లో చెప్పడం జరిగింది అన్నమాట. మా విద్యార్థులు ఒకసారి కట్ అయితే కూడా ఒకసారి మళ్ళా రండి, జస్ట్ కొద్దిగా మీకు లాస్ట్ లో ఇంట్రొడక్షన్ అనేది ఒక కొద్దిగా ఇస్తాను, ప్లస్ వర్క్ షీట్లు అనేది ఒక 2 మీకు పరిచయం చేస్తాను. దాన్ని నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు మీరు వర్క్ చేసుకొని రావాల్సింది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. अब हम तो क्या सारी दुनिया से कहती हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती हैं. ఇంకా ఈ పారాగ్రాఫ్ లో మనకి ఏం చెప్పాడంటే దునియా, ఈ ప్రపంచం, వరల్డ్ రాసుకోండి. దునియా అంటే వరల్డ్, ఈ ప్రపంచము. अब हम तो क्या सारी दुनिया से कहती हैं. ఈ యొక్క ప్రపంచంలో అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రపంచం వైపు చూస్తున్నారంట. ఎందుకంటే భారతదేశం చాలా గొప్ప దేశం అనేటటువంటి ఒక పేరుని మన భారతీయులు కలిగి ఉన్నారు. అదే చెప్పారు అన్నమాట. अब हम तो क्या सारी दुनिया, భారతదేశంలో ఉండేటటువంటి మేమేకే మా దేశాన్ని గొప్పగా చూసేది, ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం అంటే ఒక గొప్ప దేశం అని అనుకుంటున్నాయని కూడా చెప్పడం జరిగింది. సారీ దునియాసే కహతీ హై, ప్రపంచాన్నిటికి కూడా మనం తెలియపరుస్తున్నాం మన యొక్క గొప్పతనాన్ని. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై, అటువంటి దేశస్థులు మనము. అటువంటి దేశంలో ఒక పుణ్య నది, గంగా నది ప్రవహిస్తుంది. కొంటొంపే చివరగా होंठों पे सच्चाई रहती है जहां दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. అటువంటి చివరగా ఎవరి పెదాల మీద అయితే పరిశుభ్రమైనటువంటి మంచి మాటలు, నిజమైన మాటలు వస్తాయో, జహా దిల్ మే సఫాయి రహతీ హై, వాళ్ళ మనసుల్లో కూడా ఎటువంటి కల్మషం లేకుండా పరిశుభ్రంగానే ఉంటారు. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై, అటువంటి దేశస్థులు మేము భారతీయులము. జిస్మే గంగా బహతీ హై, ఆ యొక్క గొప్ప దేశంలో పుణ్య నదైనటువంటి గంగా నది ప్రవహిస్తూ ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. ఇక్కడతో మనకి ఈ లెసన్ కంప్లీట్ చేయడం జరిగింది. తులసి సార్ ఒకసారి పిల్లల్ని ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. సార్ రామ్ కుమార్ సార్. సార్ చెప్పండి. అదే ఇప్పుడు కట్ అవుతుంది సార్, అయిపో 1 minute సార్ రామ్ కుమార్ సార్ చెప్పండి.